అతిపెద్ద గిరిజన పండుగ మేడారం. మేడారం అంటే ఒక వైభవం, మేడారం అంటే ఒక ఆనందకరమైన ఘట్టం. తెలంగాణలో ఉండే ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా మేడారం వెళ్ళే ఉంటారు. కానీ అసలు ఇంతకీ మేడారం స్టోరీ ఏంటి? ఎవరు కొలువై ఉన్నారు? అసలు ఎందుకు ఎవ్రీ 2 years పండుగ జరుగుతుంది? అంత పెద్ద జాతర అవుతున్నా అక్కడ ఎందుకు ఒక గుడి కట్టలేదు? అసలు మేడారంలో మందు కానీ కోళ్ళని కానీ మేకలను కానీ ఎందుకు వస్తున్నారు అని ప్రతి ఒక్కరికి ఏదో రోజు ఈ డౌట్ అనేది రావచ్చు. సో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ విజయ్. సో ఎవరైతే ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మేడారంలో సమ్మక్క సారక్క జాతర ఎంతో ప్రసిద్ధి చెందింది. సమ్మక్క సారక్క ఇద్దరు అక్క చెల్లెళ్ళు కాదు, కానీ చాలా మంది సమ్మక్క సారక్క ఇద్దరు అక్క చెల్లెలని అనుకుంటారు. ఎగ్జాక్ట్లీ అది రాంగ్. సమ్మక్క సారక్క ఇద్దరు తల్లి కూతుర్లు. పగిడిద్దరాజు సమ్మక్క వాళ్ళ హస్బెండ్ అండ్ జంపన్న ఇంకో కుమార్. పూర్వం ములుగు డిస్టిక్ సైడ్ బయక్కపేట అనే ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్లో ఒక కోయరాజుకి అడవిలో వెళ్తుంటే, ఆ కోయరాజుకి పిల్లలు లేరు. కోయరాజు అడవిలో వెళ్తుంటే ఆ పులుల మధ్యలో ఉంటూ ఒక పాప కనిపించి ఆ పులులతో ఆమె ఆడుకోవడం అతను చూస్తాడు. సో పులులు అయిపోయాక ఆ పాపని తీసుకొచ్చి గూడెంలోకి తీసుకొచ్చి ఆ పాపకి సమ్మక్క అని పేరు పెడతాడు. సో ఆమెను పెంచుతూ ఉంటాడు. అన్ని విధాల సమ్మక్క గూడెంలో ఎదుగుతూ చదువుకుంటూ, సో ఎవరికైనా ఏదైనా రోగం వచ్చినా ఆమె చేత మందు ఇస్తే అది అక్కడ హీల్ అవుద్ది. సో సమ్మక్క పెద్దగైన తర్వాత అక్కడ ఉన్న పగిడిద్ద రాజుని పెళ్లి చేస్తారు. పగిడిద్ద రాజు ఎవరంటే తీయ రాజుల దగ్గర వర్క్ చేస్తూ ఉంటారు. సో సమ్మక్కకి పగిడిద్ద రాజుని ఇచ్చి పెళ్లి చేస్తారు. ఈ పగిడిద్ద రాజు ఎవరంటే, సో కాకతీయ రాజుల దగ్గర ఆర్మీలో మన పగిడిద్ద రాజు పనిచేసేటాడు. సో ఈ విధంగా వాళ్ళ జీవితం సాగుతూ ఉంది. కాకతీయులు వచ్చి వాళ్ళకి పన్నులు అనేటివి చాలా ఎక్కువ, భరించలేనంత పన్నులు వేస్తారు. అంటే ట్యాక్స్ భరించలేనంత ట్యాక్స్ వేస్తే మీరు మాకేం ఎటువంటి బెనిఫిట్ లేకుండా మీరు ఇష్టం వచ్చిన ట్యాక్స్ వేస్తే మేము ఎట్లా కట్టాలి అని సమ్మక్క తిరగబడుతుంది. సో ఇలా తిరగబడ్డ క్రమంలో యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగేటప్పుడు ఆ కోయ దేశాన్ని వాళ్ళని రక్షించడానికి సమ్మక్క, సారక్క, జంపన్న వీళ్ళ ఫ్యామిలీ అంతా బాగా యుద్ధం చేస్తుంది. ఆ యుద్ధంలో సమ్మక్క ఎంత ఫైట్ చేస్తుందంటే వాళ్ళని ఓడించి భయంతో పరుగులు పెట్టిస్తుంది. సమ్మక్క కొడుకైన జంపన్న అక్కడ ఉన్న ఫైట్ చేస్తూ అక్కడ ఒక వాగులో పడిపోతాడు. ఆ వాగుకి జంపన్న వాగు అని ఇప్పుడు పేరు వచ్చింది. సంపెంగ వాగు అంటారు. ఆ సంపెంగ వాగులో జంపన్న పడిపోయిన తర్వాత ఆ వాగుకి జంపన్న వాగు అని వచ్చింది. సో ఆ వాగు మొత్తం బ్లడ్తో ఫ్లో అయింది అప్పట్లో. అంత పెద్ద యుద్ధం జరిగిన తర్వాత సారక్క కూడా యుద్ధంలో మరణిస్తుంది. సో సమ్మక్క లాస్ట్ వరకు యుద్ధం చేసి వాళ్ళని భయపెట్టి వాళ్ళు ఓడిపోయేలా చేసి తిరిగి గూడెంకి వచ్చి గూడెంలో ఉన్న అందరికీ చెప్పిద్ది యుద్ధం గెలిచినాం అది. సో ఆ తర్వాత ఆకస్మికంగా సమ్మక్క అక్కడ నుంచి చిలకల గుట్టపైకి వెళ్ళి కుంకుమ భరణి లెక్క ఆమె కనిపించింది. కనిపించిన తర్వాత వీళ్ళు సాక్షాత్ దేవరూపం, వీళ్ళు మనల్ని రక్షించడానికి వచ్చినారు కాబట్టి దేవునిగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జాతరలు అనేది జరుగుతూనే ఉంది. అక్కడ ఒక డివైన్ పవర్ అనేది ఇప్పటికీ ఉంటుంది.